ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి తమ్మి పరదా కట్టావు? అవతల ఏముంది? మా అక్కుంటుంది. నైనినా? అంతే కదత్తయ్య. చెప్పిన పూజ చేయటం కష్టమని మొహం చూపించుకోలేక అడ్డుగా పరదా కట్టించుకుందేమో. హలో చిట్టిముత్యాలు, విశాల్ నీ మాటలు వింటూ టైం ఇస్తున్నాడు అంటే రాశి ఫలంలో ఈ రోజు నీ జాతకం బానే ఉన్నట్టు. పెద్ద మరదలు వీళ్లతో కలిసి వచ్చింది కదా. అందుకే నోరు జారే ముందు వెనక ముందు ఆలోచించుకోమని సుమనకి చెప్పేది. విశాల్ బాబు, పూజకంతా సిద్ధమేనా? మీరు ప్రారంభించడమే ఆలస్యం. అగరొత్తులు, హారతి కర్పూరం, ప్రసాదాలు ఇవి కాదు పూజ అంటే. అమ్మవారు ఉండాలి కదా. ఉంది కదా బ్రదర్. ఎక్కడా? అమ్మ దర్శనం హఠాత్తుగా అయితే చూసి తట్టుకోలేరని పరదా కట్టాను బ్రదర్. అబ్బా ఎంత జలకిచ్చాడో చూసావు మమ్మీ. రే, ఒక్క నిమిషం ఆగరా. నిజంగా అమ్మవారున్నారా? అవతలుంది. పరదా తీస్తే సిరిసిలేని అమ్మవారు కనిపిస్తారు. వీళ్ళ మాటలు చూస్తుంటే ఏదో మాయ చేసేలా ఉన్నారు. అమ్మ కృప ఉంటే అంతా మంచి జరుగుతుంది. బ్రో, అమ్మవారిని గనక నువ్వు ఏర్పాటు చేసుంటే పెద్దమ్మ ఆచూకీ కూడా ఇవాళ తెలిసిపోతుంది. అఫ్కోర్స్ రా. ఇదేంటి బాబాయ్, విశాల్ స్మైల్ ఇస్తున్నాడు? ఏమోనమ్మా, నాకు తెలియదు ఏం జరుగుతుందో. నైని పూజ అనగానే ఎలాగైనా చేసి తీరుతుందన్న నమ్మకంతోనే రెడీ అయి వచ్చాం. ఇంతదాకా వచ్చాక ఇంకా ముచ్చట్లెందుకు? అమ్మవారిని చూశాక కొట్టండి చప్పట్లు. డమ్మో డమ్మ. ఓం నమ శివాయ. అమ్మ దర్శనం కానివ్వండి. బాబుగారు, పరదా తీయండి. తప్పకుండా నాయని. విశాలాక్షి చెప్పినట్టు చేయగానే అమ్మవారే మన ఇంట్లో కొలువై ఉన్నారా అనిపించింది. ఏర్పాట్లు చేసింది నేనే అయినా సహకరించింది మాత్రం సాక్షాత్తు అమ్మవారే అనిపించింది. అమ్మా చూడండి, అనయ్య చూడండి. ఇదేంటి మమ్మీ ఇలా చేశారు? అమ్మవారని చెప్పారు. చెప్తున్నారు కూడా అత్తయ్య, మన నమ్మాలని. ఇందులో మీకు అనుమానాలుంటే ఏ మాత్రం మీలో భక్తి భావన అనేది లేదని అర్థం. శిరస్సు లేని అమ్మవారని చెప్పి తలుండే చోట చెట్టు పెట్టారేంటి? బ్రో, పవిత్రమైన తులసి చెట్టు. డకోటా మనిషికి తులసి కోట విలువేం తెలుస్తుంది? ఏయ్, తులసమ్మ వారిని నిత్యం పూజిస్తూనే ఉంటాం మనం. శిరస్సు లేని అమ్మవారు ఎలా ఉంటారనే ఆలోచన మారితే విశాలాక్షి మాకు ఉపాయం చెప్పింది. చీర కట్టి తలస్థానంలో చెట్టు పెడితే చుట్టూ ఉండే మేము వెర్రివాళ్ళమాక? నీకక్కడ అమ్మవారు కనిపించడం లేదా? నీకనిపిస్తుందా?
చూసే కళ్ళని బట్టి కనిపిస్తుంది సుమన. మనసుతో చూడు, అర్థమవుతుంది. నాకు మనసు లేదంటారు కదా, అందుకే కనిపించడం లేదేమో. చిట్టి, వితండవాదం చేయకు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. తులసి అమ్మవారిని పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందమ్మా. పావనమూర్తి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతల కన్నా మాకు మా అక్క గాయత్రీదేవి రావడం ముఖ్యం. పూజ చేయనిస్తే కదమ్మా గాయత్రీ దేవం వచ్చేది. ఏంటి ఇప్పుడు పూజ చేస్తే పెద్దమ్మ రెక్కలు కట్టుకుని వచ్చేస్తుందా? వస్తుందన్న నమ్మకం నాకుంది. ఛాలెంజ్ చేస్తున్నానక్క. పెద్దత్తయ్య గనక వస్తే నేను నువ్వు ఏం చెప్తే అది వింటాను. వినడం కాదు, చెయ్యాలి. ఇంతకు ముందు పందెం కట్టుకొని ఏమీ చేయకుండా ఉండిపోయింది. సొంత చెల్లి కాబట్టి చెల్లి ఏమనలేదు. ఇప్పుడు సుమనకున్న అనుమానం నిలుస్తుందో, నయనికుండే నమ్మకం గెలుస్తుందో చూడాలి. హా, చెల్లి నువ్వు పూచే, వీళ్ళందరి ఆట కట్టించాలి. గాయత్రి, నువ్వు రామ్మా, బొజ్జుందు గాని రా. ఏయ్, ఆగు. ఇక్కడ పూజ పెట్టుకుని నువ్వు పిల్లని తీసుకొని గదిలోకి వెళ్తావెందుకు? గాయత్రత్తయ్య వస్తుంది అన్నారు కదా. వచ్చేది దేవత అయినప్పుడు, చిన్నపిల్లలు కూడా దేవుడితో సమానమైనప్పుడు ఈ గాయత్రిని ఉండనివ్వక్క. ఆ గాయత్రి ఇక్కడుంటే వచ్చే గాయత్రత్తయ్య కన్ఫ్యూజ్ అవుతుంది కదా. వదినా, నీ మాటలకి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది కాదలుడు, పందాలు కాస్తున్నప్పుడు పసిపిల్లలు ఇక్కడ ఎందుకు అని. ఏం పర్వాలేదు, ఉండనివ్వు. మీ ఇష్టం. ఆ తర్వాత ఏం జరిగినా నాకు తెలియదు చెప్తున్నా. మంచి జరుగుతుందక్క. నీకు తెలుస్తుంది కదా నైని, ఏదైనా కీడు జరిగేలా ఉంటే ఏది జరిగేలా ఉంటే అదే జరుగుతుంది. అక్కడ అమ్మ తపస్సులో ఉంది, ఇక్కడ అమ్మవారిని తలపించేలా చేస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.